వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మిడిల్ ఈస్ట్లో యుద్ధం మొదలైనప్పుడు చాలామంది ఒకటే లెక్క అనుకున్నాం. ప్రపంచంలో చాలా శక్తివంతమైనటువంటి దేశం ఏది అంటే అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని. ఎదుట ఉన్నదేమో ఆంక్షలతో నిండిన బలహీనమైన దేశం ఇరాన్. చాలామంది అనుకున్నది ఈ యుద్ధం ఎక్కువ రోజులు సాగదు, కొన్ని దాడులు చేస్తే చాలు ఇరాన్ కూలిపోతుంది, కొన్ని వారాలలోనే మొత్తం అంతా క్లియర్ అయిపోతున్నాయి. బట్ 2 వారాలు దాటుతోంది, ఒక నిజం మాత్రం బయటపడింది. యుద్ధం మొదలైంది అమెరికా చేతుల్లో, కానీ యుద్ధం ఎలా సాగాలి అనేది మాత్రం నిర్ణయిస్తున్నది ఇరాన్. ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ అదే నిజం. ఇరానే యుద్ధం ఎలా సాగుతోంది, ఎలా వెళ్తుంది అనేది నిర్ణయిస్తోంది. ఇదే ఇరాన్ వ్యూహం. ఇది అమెరికాని సైనికంగా ఓడించాలి అనుకోవట్లేదు. అది చాలా అసాధ్యమని ఇరాన్కి కూడా తెలుసు. అణ్వాస్త్రాలు లేవు. అణ్వాస్త్రాలు ఉంటే మేబీ ఇప్పటికే ప్రాపర్ రిజల్ట్ అనేది కనిపించేది. కానీ ఇరాన్ లక్ష్యం వేరే, ఒక స్ట్రాటజీ ఉంది. అమెరికాని యుద్ధంలో ఒక ఖరీదైనటువంటి యుద్ధం అనొచ్చు. దీంట్లో చిక్కుకొనివ్వాలి. అమెరికా మొత్తం ఆయుధాలన్నీ తీయాలి. ఇదే అసలు ట్రాప్. అమెరికా అత్యాధునిక ఆయుధాలతో దాడి చేస్తోంది, కానీ ఇరాన్ మాత్రం చవకైనటువంటి డ్రోన్లు, చిన్న చిన్న దాడులు, దీంతోటే యుద్ధం చేస్తోంది, ముందుకెళ్తోంది. ఇరాన్ డ్రోన్ ధర ఎన్ని డాలర్లు ఉండొచ్చు? డ్రోన్లు పంపిస్తోంది, అటు దుబాయ్ మీద కావచ్చు, ఇంకో చోట కావచ్చు, డ్రోన్లు వెళ్తున్నాయి, దాడులు చేస్తున్నాయి. ఎంత ఉంటుంది మహా అయితే? ₹1 కోటి. ఆ ₹1 కోటి డ్రోన్స్ని అమెరికా వాడు కొట్టాలి అంటే 50 కోట్లు 100 కోట్లు యూజ్ చేసే మిసైల్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఇది కాదా అమెరికాకి నష్టం? ఒక ఇంటర్సెప్టర్ మిసైల్ ధర $1 మిలియన్. అంటే ప్రతి చిన్న దాడి కూడా అమెరికా ఖజానా మీద భారీగానే భారం పడేలా ఉంది. యుద్ధం ఇలా మార్చింది ఇరాన్. ఇరాన్ ఏమో చిన్న రాయేస్తుంది, అమెరికా మాత్రం పెద్ద బండరాయితోటి దాన్ని ఆపాల్సి వస్తుంది. ఇక్కడే అమెరికా మరో లెక్క తప్పింది. అది ఒక దేశంతో యుద్ధం చేస్తున్నాం అనుకుంది, కానీ ఇరాన్ సంవత్సరాలుగా మిడిల్ ఈస్ట్లో ఒక నెట్వర్క్ని నిర్మించుకుంది. లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హౌతీ మూమెంట్, అలాగే ఇరాక్, సిరియాలో అనేక మిలీషియా గ్రూప్స్. అంటే అమెరికా ఒకే ఫ్రంట్తో యుద్ధం చేయడం లేదు, అనేక ప్రాంతాల్లో ఒకేసారి ఈ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే ఇరాన్ రూపొందించినటువంటి దీర్ఘకాల వ్యూహం. ఇంకా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన సముద్ర మార్గం హార్మోజ్ జలసంధి. ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం దీని ద్వారానే వెళ్తుంది. ఇరాన్ అక్కడ ఉద్రిక్తతలు సృష్టిస్తే ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలైపోతాయి, క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కలకలం రేగుతుంది. అప్పుడు యుద్ధం కేవలం సైనిక యుద్ధంగా ఉండదు, ప్రపంచ ఆర్థిక సంక్షోభంగా మారుతుంది. అమెరికా ఇంకా ఒక విషయం గ్రహించడానికి చాలా ఆలస్యం చేసింది. ఇరాన్ యుద్ధం వేగంగా గెలవాలని ప్రయత్నించదు, అది యుద్ధాన్ని పొడిగించడానికే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ కాలం యుద్ధం సాగితే ఖర్చు పెరుగుతుంది, ప్రజల్లో అసహనం పెరుగుతుంది, రాజకీయ ఒత్తిడి పెరుగుతుంది, చివరికి శక్తివంతమైన దేశం కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇదే వ్యూహాన్ని ఇరాన్ చాలా సంవత్సరాలుగా సిద్ధం చేసింది. అందుకే ఇప్పుడు ఒకటే ప్రశ్న ప్రపంచ రాజకీయాల్లో సైతం వినిపిస్తోంది. అంత అత్యాధునిక టెక్నాలజీ ఉన్న దేశమే గెలుస్తుందా, లేక ప్రత్యర్థిని నెమ్మదిగా అలసిపోయేలా చేసే దేశం గెలుస్తుందా? ఈ ప్రశ్నకి సమాధానం లేదు, కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టం. అమెరికా ఫస్ట్ అనుకున్నట్టు ఇది చాలా ఈజీ టాస్క్ అనేది కాదు. డెఫినెట్గా ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ వార్ నడుస్తోంది, దాదాపు 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికీ నడుస్తూనే ఉంది 2-3 ఏళ్ళ నుంచి. కానీ అక్కడ అమెరికా ఏం నేర్చుకుంది? ఉక్రెయిన్ వార్ఫేర్ అనేది వాళ్ళకి అర్థం కాలేదా? దాన్ని చూసైనా ఇరాన్ మీదకి వెళ్ళేటప్పుడు ఆలోచన అక్కర్లేదా? లేదు. గుడ్డెద్దు చేలో పడినట్టుగా వెళ్ళిపోయామా, యుద్ధం చేసామా, 10 మిసైల్స్ వేసామా, వచ్చేసామా అని అనుకున్న ట్రంప్ ఇరాన్ తోటి పెట్టుకుని. కానీ ఇరాన్ చాలా సాఫ్ట్గా, చాలా క్లియర్గా, పక్కా ప్లాన్ తోటి దాడులు చేస్తుంది. వాళ్ళకి ఎక్కడ చేయాలనిపిస్తే అక్కడ చేస్తుంది. యుద్ధం ఆపేస్తాము కానీ మా షరతులు మాకు ఉన్నాయంటున్నారు. కానీ అసలు ఇరాన్ అనే దాన్ని ఉండనివ్వము అని చెప్పి ట్రంప్, ఇజ్రాయెల్ కూడా కక్ష కట్టేశారు. సరే, ఏదేమైనప్పటికీ దానివల్ల అమెరికా ఆధిపత్యం అనేది ఇక పూర్తి స్థాయిలో ఉండబోదు. ప్రపంచ పెద్దన్న అనేటువంటి టైటిల్ ఇక అమెరికాకి ఉండదు. ఆర్థికంగా ఇప్పటికే $38 ట్రిలియన్ అప్పులో ఉంది అమెరికా. దానికి $1.2 ట్రిలియన్ వడ్డీ మాత్రమే కడుతుంది. ఇక అసలు కట్టాలంటే వాళ్ళ రక్షణకు సంబంధించి ఏదైతే ఖర్చు చేస్తున్నారో అది వడ్డీకి కడుతున్నారు. మరి ఇంకా మిసైల్స్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఇవన్నీ అంటే, సో ఇది ఇక్కడితో ఆగేది కాదు. అమెరికాయే దిగి రావాలి తప్ప ఇరాన్ తగ్గేది లేదు అంటోంది. చూద్దాం, ట్రంప్ చివరాఖరికి అభిశంసన ఎదుర్కోవడానికైనా సిద్ధంగాని నేను ఇరాన్ మీద యుద్ధాన్ని ఆపను అంటున్నాడు. అంటే ప్రపంచంలో ఇప్పటివరకు 8 యుద్ధాలు ఆపి నోబెల్ శాంతి బహుమతి నాకు ఇవ్వాల్సింది, నాకే ఇవ్వాల్సింది అని చెప్పి ప్రకటించుకున్నటువంటి ట్రంప్కి
మరి ఈ యుద్ధం చేయాల్సినటువంటి కర్మ ఎందుకు వచ్చింది? అది ఆలోచించలేదా? ఇది ట్రంప్కి సంబంధించినటువంటి ఒక చిన్న విశ్లేషణ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.